రైట్. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. యాకోబు పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కొద్ది నిమిషాలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మనం ఆలకించి ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖనం నుండి మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరి కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి మాట, అపోస్తలుడైనటువంటి యాకోబు గారు మరి ఈ పత్రిక రాస్తూ, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందంగా ఎంచుకోండి, మీరు పరిపూర్ణులుగా ఉండాలి అని ప్రారంభం చేసి ఈ పత్రికను 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోకి వచ్చేటప్పుడు కల్లా, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములో పోరాడు మీ భోగెచ్చు నుండే కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో మనం శ్రద్ధగా గమనించినప్పుడు యాకోబు పత్రిక మరి విశ్వాసులను ఉద్దేశించి విశ్వాసాత్మీయ జీవితంలో మనం వర్ధిల్ల చేయబడాలి అని, విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటాల విషయంలో కూడా ప్రభు కృపచేత మనం ముందుకు నడిపించబడాలని ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ పత్రిక రాస్తూ మరి అపోస్తలుడైనటువంటి యాకోబు గారు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు ఆశిస్తున్నారు కానీ కొన్ని మీ జీవితంలో కలగట్లేదు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఆశిస్తున్నారు, మీరు ఏదో జరగాలి, ఏదో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ కొన్ని కార్యాలు మీలో జరగకపోవడానికి కారణం ఏంటి అంటే, మరి మీలో యుద్ధములు పోరాటములు ఉన్నాయి, ఎందుకొరకు మీ కార్యములు జరగట్లేదు అని దానికి చివరి వచనాల్లో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ, మనం చదువుకున్న మూలవాక్యంలో దానికి సమాధానం చెప్తూ వచ్చాడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనుషుల దృష్టికి తగ్గించుకున్నా తగ్గించుకోకపోయినా మనం ఆశిస్తున్నటువంటి ప్రతి కార్యము దేవుడు జరిగించగలడు కనుక, ఆశిస్తున్న ప్రతి కార్యాన్ని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో జరిగించడం దేవుని ఉద్దేశం కనుక, అలాగున జరిగించాలి అంటే మనము చేయవలసిన ఓ ప్రాముఖ్యమైనటువంటి పని చెప్తున్నాడు. అదేంటి అంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుని వాక్యంలో లోకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాను, చూద్దామా? 14, 11, 11, 14. తనను తాను తగ్గించుకునివాడు తనను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని ప్రతి వాడును హెచ్చించబడతాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళేమో తగ్గించబడుతున్నారు, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళేమో హెచ్చించబడుతున్నారు. చూద్దాం దేవుని వాక్యంలో 75వ కీర్తనలు అనుకుంటాను, అక్కడ కూడా చక్కని మాట అంటాడు, ఒకని తగ్గించుట ఆయన పని, ఒకని హెచ్చించుట కూడా ఆయన పనే అని రాయబడి. ఒకరిని తగ్గించాలి అన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని హెచ్చించాలి అన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే భక్తుడైనటువంటి దావీదు దేవుని పాదసన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను ఎక్కలేను కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించయ్యా. నేను ఎక్కలేను, వాస్తవానికి నా శక్తి, నా సామర్థ్యం, నాకున్న పరిస్థితులు, నాకున్న స్థితిగతులైతే నేను హెచ్చించబడ్డానికి కానీ ఓ స్థాయిలోకి నేను వెళ్ళడానికి అవి నాకుగా అయితే సహకరించేవి కాదు. కానీ
నేను ఎక్కలేనయ్యా, నీవు నన్ను ఎక్కిస్తే నేను ఎక్కగలను అని దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, ప్రభువు దృష్టికి మనం ఎలాగుండాలంటే తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. కొన్నిసార్లు మనం తగ్గించుకుంటున్న మనుషుల దృష్టికి ఎలాగుంటాలంటే వీళ్ళేంటి ఇంత అహంకారంగా ఉన్నారు, వీళ్ళేంటి ఇలాగున్నారనే ఈ మాటలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యాకోబు పత్రికలోనే ఓ చక్కని మాట అక్కడ రాయబడింది. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 8వ వాక్యం అనుకుంటాను, చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఇప్పుడు మనం దేవునికి తగ్గించుకుంటే, దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకుంటే కలిగే దీవెన ఏంటి అంటే, నెంబర్ 1, ఆయన కృప చేత మనం నింపబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అహంకారులైనటువంటి వారిని ఎదిరించి దీనులైన వారికి దేవుడు ఏమిస్తాడంట? కృపను అనుగ్రహిస్తాడు. నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కృప అనగా అర్హత లేనటువంటి వారిని అర్హులుగా మార్చింది, యోగ్యత లేనటువంటి వారిని యోగ్యులుగా మార్చింది, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చింది దేవుని కృప అని మనం దేవుని వాక్యంలో ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ప్రభువు దృష్టికి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు అహంకారులైనటువంటి వారిని ఎదిరించి ఆయన ఏం చేస్తాడు అంటే దీనులైన వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అంతేకాదు, మీరు మిమ్మల్ని తగ్గించుకోవడం వలన, అంటే దేవునికి మీరు లోబడడం వలన, తగ్గించుకొనుట అంటే దానికి ఉన్నటువంటి మరొక అర్థం ఏంటంటే లోబడడం. ఎవరు తగ్గించుకోగలుగుతారు అంటే ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే లోబడగలుగుతారో, ఎవరైతే అనుకువగా ప్రవర్తించుకోగలుగుతారో వారు మాత్రమే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారు. కనుక ఎవరైతే దేవునికి లోబడతారో అట్టి వారు ఏం చేస్తారు అంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని రాయబడింది వాక్యంలో. కనుక మనం హెచ్చించబడడం దేవుని ఉద్దేశం. మన చేతిలో లేదు. మనం హెచ్చించబడటం ఎవరి చేతిలో ఉంది? జీవము కలిగిన దేవుని చేతిలో ఉంది. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో 4, 5, 6, 8 వచనాల దాకా మీరు జ్ఞాపకం చేసుకుంటే, దరిదాపు 10వ వచనం దాకా మీరు జ్ఞాపకం చేసుకుంటే, బబులోను సామ్రాజ్యములోనికి చెరగా తీసుకొని రాబడ్డారు. నెబుకద్నెజరు కాలములో, దర్యావేషు కాలములో, అహష్వేరోషు రాజు యొక్క కాలములో మరి బానిసలుగా తీసుకొని రాబడ్డారు. వీరెవరు అంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగో అనేవారు. మరి వీరు బానిసలుగా తీసుకొని రాబడ్డారు. కానీ వారు దేవుని యొక్క సన్నిధిలో సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిగా ఉన్నారని దేవుని వాక్యంలో మనం గమనించగలం. సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిగా ఉండి వారిలో ఉన్న ఓ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, మేము బానిసలుగా తేబడ్డాము గనుక రాజుగారికి మేము లోబడాలి, రెండవదిగా దేవునికి కూడా మేము లోబడాలి. అట్టి స్థితిని వారు కలిగి ఉన్నారు. కనుక రాజుగారు ఎన్ని శాసనాలు విడుదల చేసినా ఏ శాసనాన్ని కూడా మరి దేవుని బట్టి వారు తగ్గించుకొని దేవుని బట్టి శాసనాలకు లోబడ్డారు. దేవుడు శాసనాలను కూడా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వారు ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎంతగా దేవుని సన్నిధిలో వారు లోబడున్నారో, వారు లోబడడాన్ని బట్టి ఒక దానియేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు జీవితంలో తాను లోబడ్డాడు కనుక ప్రధానమంత్రి స్థాయిలోకి దేవుడు అతన్ని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో కీర్తన గ్రంథములో ఒక చక్కని మాట అంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని మనము ధరింపజేసుకున్నాము గనుక ఆ నామాన్ని బట్టి మనము అతిశయించాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరి 1వ అధ్యాయం 31వ వచనంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లో కూడా చెప్తూ అంటాడు. ఆ క్రింద వచనాలు మనం చదివితే, అతిశయించి వాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. దేవుని యందు అతిశయపడే వారికి దేవుడు నిశ్చయముగా ఆయన హెచ్చింపును కలుగు చేస్తాడు.
దేవుని వాక్యంలో ఉంది, గర్వమునకు నాశనానికి ముందు ఏమి నడిచిద్దంట? గర్వం. ఓ వ్యక్తికి హెచ్చించబడడానికి ముందేమో విధేయత నడిచింది. సామెతల గ్రంథములో ఉంది, ఘనతకు ముందు వినయముండును అన్నాడు. ఇప్పుడు నీవు తగ్గింపు నీలో ఉంది అని తెలుసుకోవాలి అంటే పెద్ద చిన్న గురు దైవం అంటారు కదా, అది నీలో కనబడాలి. రెండవదిగా నీ దేవుడని యెహోవాకు నీవు లోబడాలి. ఎవరైతే విధేయత కలిగినటువంటి జీవితం ఉంటుందో వారి జీవితాలను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో దేవునికి లోబడ్డాడు గనుక అతనిని దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు. మరి దానియేలు జీవితంలో దరిదాపుగా 127 సంస్థానాల పైన దేవుడు అతను హెచ్చించినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. మరి ఎస్తేరు గ్రంథములో కూడా మొర్దెకై అనే ఓ వ్యక్తి కనబడతాడు. అతనిని దేవుడు అన్ని విషయాలలో గొప్పవాడగునట్లుగా ఆశీర్వదించాడు అని రాయబడింది. కారణం ఏంటి అంటే అతడు తన దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవ్వరికి మొక్కేవాడు కాదు. అంటే జీవము కలిగిన దేవునికి లోబడే మనస్సు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకునే మనసు ఉంది కనుక మొర్దెకై జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? గొప్పవాడగునట్లుగా దేవుడు తనని ఆశీర్వదించాడు. ఇలాగున ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల యొక్క ఆత్మీయ వ్యక్తిగత జీవితాలు మనం పరిశీలన చేస్తే ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి దైవజనుని విషయంలో, ప్రతి ప్రవక్త విషయంలో మనకు కనబడుతున్నటువంటి ఓ మంచి సుగుణం ఏంటి అంటే వారు ప్రభువు దృష్టికి తమను తాము తగ్గించుకున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మన పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా, మనం ఆశించినవి ప్రభు మన జీవితంలో జరిగించాలి అంటే హెచ్చించేవాడు ఆయనే అన్న సంగతి మొట్టమొదటి గుర్తెరగాలి. రెండవదిగా ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ఘనత కలిగినటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు సాతాను నీ యొద్ద నుండి పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి అవిధేయత, ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నిటిలో నుండి కూడా దేవుడు మనకు విడుదలను కలుగు చేస్తాడు. రెండు దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాటను జ్ఞాపకం చేస్తూ మరి ప్రభువు మాట్లాడతాడు. ఏమని అంటున్నాడు అక్కడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని అన్నాడు. ఎవరిని తగ్గించుకోవాలంట? ఎదుటివారికి తగ్గించుకోమని మనం చెప్పడం కాదు, కానీ బోధిస్తున్న నేను తగ్గించుకోవాలి. వింటున్న మీరు కూడా ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయనను వెదకి ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసిన ఎడల మీ ప్రార్థన నేను ఆలకించదును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనంలో మరి మనం జ్ఞాపకం చేసుకో 1 నుండి 20 వచనాల వరకు మీరు చదివితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము మరి 1 నుండి 20 వచనాల దాకా ఇప్పుడు చదవడానికి సమయం లేదు కనుక నేను చెప్తున్నాను. అక్కడ మనకు కావలసిన ఓ ప్రత్యేకమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషే. ఏం పేరు ఆయన పేరు? మనిషే. ఈ రాజు మరి దేవుని దృష్టిలో చెడుతనాన్ని జరిగించిన వాడు. అసలు దేవుడంటే భయము భక్తి లేనే లేదు. దేవుడంటే విశ్వాసమైనటువంటి పరిస్థితి లేదు. యోధా రాజులు మరి ఇశ్రాయేలు రాజులు దేవుని పిల్లల కొరకై రాజ్య పరిపాలన చేయవలసినటువంటి అతడు దేవుని దృష్టికి భయంకరమైన వాడిగా జీవించాడు. దేవుని దృష్టికి చెడుతనమును జరిగించిన వాడిగా, దేవుని దృష్టికి మరి అసహ్యమైనటువంటి కార్యాన్ని జరిగించిన వాడిగా, దేవుని దృష్టిలో మరి చెడును జరిగించిన వాడిగా మనిషి ఉండగా దేవుడు ఓ ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి దేవుని వాక్యంలో మరి అతని చెడుతనాన్ని, మరి అతని చెడులోనే ఉండి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని వాక్యంలో ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దుష్టులు మరణము నొందుడు చేత నాకేమాత్రమైన
సంతోషము కలుగునా. వారు తమ చెడునతను మానుకొని వారి ప్రవర్తన దిద్దుకొని మారు మనసు పొందడమే నాకు ఇష్టము కదా అన్నాడు. అంటే పాపి అయినటువంటి ఒక మనుషుడు, దుష్టుడైనటువంటి ఒక మనుషుడు, మరి దుష్ట సాంగత్యమును చేస్తున్నటువంటి ఒక మనుషుడు కూడా, వాడు కూడా మార్చబడడం దేవుని ఉద్దేశం. వాడు నశించిపోవడం దేవుని ఉద్దేశం కాదు. వాడు కూడా మార్చబడాలి కనుక, వాడు కూడా మరి ప్రత్యేకమైనటువంటి దైవాశీర్వాదం చేత నింపబడాలి కనుక దుష్టులు మరణము నుండి వచ్చేట నాకేమాత్రము సంతోషం కలగదు అని దేవుని వాక్యాలు మనం గమనించగలం. అయితే ఈ రాజు దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగించిన దేవుడు అతనికి ఓ అవకాశాన్ని దేవుడిచ్చాడు. చదివితే 12వ వచనంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33:12 వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేశాడంట? బుద్ధి వచ్చింది. దేవుడు శత్రురాజులకు అప్పగించాడు. వారి చేతిలో బందీ అయిపోయాడు. వారి చేతిలో బందీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చి దేవుని సన్నిధిలో అతను ఏం చేస్తున్నాడంటే, అతడు పితరుల దేవుడైన యెహోవాకు ఆయన దృష్టికి తనను తాను తగ్గించుకొని జీవము కలిగిన దేవుని సన్నిధిలో, అయ్యా నా పరిస్థితిలో నుండి, నా శ్రమలో నుండి, నా ఆపదలో నుండి, నా ఈ శ్రమలో నుండి నన్ను విడిపించు అని దేవుని దగ్గర ప్రార్థించగా అతడి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే మనుషుల్లో ఉన్నటువంటి బలహీనమైనటువంటి కార్యాలు కానీ, మనుషుల్లో ఉండేటువంటి కృంగిపోయే కార్యాలు కానీ, మనుషులు దేవుని దృష్టికి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒకవేళ అన్యాయముగా ఉన్నా వారు తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలిగితే, వారు దేవునికి లోబడగలిగితే, వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర తమను తాము తగ్గించుకోగలిగితే, అట్టి వారిని ప్రభువు దృష్టికి ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో వారిని దేవుడు నిశ్చయముగా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక సందర్భాన్ని దేవుని వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 12వ వాక్యం. అక్కడ కూడా సిద్కియా అనే ఒక రాజు కనబడతాడు. ఏం పేరంట ఆయన పేరు? సిద్కియా. ఆ రాజు సంగతి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనం చదువుకుందాం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సిద్కియా గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దృష్టికి తగ్గించుకో ఉంటే హెచ్చించబడేవాడు, దేవుని దృష్టికి లోబడి ఉంటే హెచ్చించబడేవాడు. కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? తగ్గించుకోలేదు, చెడు నడత నడిచాడు, దేవునికి కోపాన్ని పుట్టించాడు, దేవునికి కోపాన్ని కలిగించాడు. కనుక దేవుని దగ్గర ప్రమాణము చేయించినటువంటి ప్రమాణం, అలాగే దేవుని అనుసరించవలసినటువంటి విధి విధానాలు కూడా మర్చిపోయాడు. కనుక దేవుడు అతని యొక్క మరి చిన్న వయసులోనే, చాలా తక్కువ వయసులోనే రాజ్య పరిపాలన అతనికి దేవుడు అప్పగించిన, దేవుడు చేసిన మేలు ఉపకారాన్ని మర్చిపోయి తనను తాను తగ్గించుకోవడం మర్చిపోయిన వాడిగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అలాగే దేవుని వాక్యంలో హిజ్కియాను గురించి కూడా దేవుని వాక్యంలో ఉంది. హిజ్కియా స్థిరపడిన తరువాత మనస్సున గర్వించిన వాడై అన్నాడు. ఏం చేశాడంటే మనసులో గర్వించాడు. స్థిరపడిన తరువాత, ఈరోజు కొంతమంది పరిస్థితి ఎలాగుందంటే, స్థిరపరచబడకముందు, ఆశీర్వాదం రాకముందు, దీవెన కలక్కముందు, దైవ దీవెన చేత నింపబడకముందు భలేకుంటున్నారు ఆత్మీయంగా. తర్వాత ఎలాగుందంటే, వారు స్థిరపడిన తర్వాత ఏందోలే వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు,
ఉంటే ఉందాం, లేకపోతే లేదు. అంత విశ్వాసంతో బ్రతకాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు మన అవసరాలన్నీ తీరిపోయినాయి అన్నట్లు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అలాంటి స్థిరపడిన తరువాత గర్విష్ఠులైపోయి దేవుని యొక్క కోపాగ్నికి వారసులవుతున్న వారు ఉన్నారు లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. అయితే హిజ్కియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా దేవుణ్ణి అనుసరించాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని దృష్టికి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతో నమ్మకంగా అతడు రాజ్య పరిపాలన చేయడానికి ఎక్కిన మొదటి రోజునే దేవుని మందిరపు తలుపులు తెరిచి మందిరములో ఉన్న నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ ఎత్తి కిద్రోను వాగులో పడవేయించి అందరికన్నా పెందలకాడలేసి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి అతను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పుకుంటానికి హిజ్కియాలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే అతడు అన్య రాజులతో చేతులు కలిపి, దేవుని వాక్యములో ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. వీరు మంచోడే, వాస్తవానికి రాజుగారు మంచోడే, కానీ వారి యొక్క స్నేహితుల సహవాసం వలన దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనుషులను, శత్రు రాజులను ఆశ్రయించాడో, జీవము లేని వాటిని ఆశ్రయించాడో, అప్పుడు ఏమైపోయిందంటే ప్రభువు దృష్టికి గర్విష్టిగా కనపడ్డాడు గనుక, అతడు స్థిరపడిన తరువాత గర్వించాడు గనుక దేవుని శాపం, దేవుని ఉగ్రతలపై దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భాలన్నీ మీకు జ్ఞాపకం చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే. మనం ఎలాగుండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి.